ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ దుర్గాయే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురవే నమ రామ దత్తాత్రేయాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది, దాని విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మార్చి నెల ఫాల్గుణ మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా మంగళవారం రోజున మనకి మధ్యాకాలంలో అంతా కూడా కేతు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సింహరాశిలో సంభవిస్తుంది. మకా పుబ్బ నక్షత్రయుక్తంగా అంతా కూడా సంభవిస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా విపరీత ఫలితాలు, ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభ ఫలితాలు, మిశ్రమైన ఫలితాలంతా కూడా ఏ రాశి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా గ్రహణ కాలంలో ఎటువంటి నియమాలంతా కూడా పాటించాలి. ప్రధానంగా భారతదేశంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కనబడుతుంది కావున ప్రధానంగా అందరికి కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క గ్రహణ నియమాలంతా కూడా పాటించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఉదయం వేళలో అంతా కూడా ఈ యొక్క 8 గంటల దాకా ప్రాతకాలంలో గ్రహణ యొక్క వేదకాలం అని చెప్పేసి అంటారు. 6 గంటల నుంచి 8 గంటల దాకా గ్రహణ వేదకాలం అనేది ప్రారంభమవుతుంది. మరియు గ్రహణ వేదకాలంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా 6 గంటల నుంచి దీపారాధన, నిత్య దీపారాధన అంతా కూడా దేవతార్చన అంతా కూడా చేసుకున్న తర్వాత దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా 8 గంటల వేళల్లో అంతా కూడా ఈ యొక్క దేవాలయం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. మరి గ్రహణ శుద్ధి అయిపోయిన తర్వాత తిరిగి తెరవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ నియమాలన్నీ కూడా చూసుకుంటే గ్రహణ కాలాలు ఏ కాలంలో జరుగుతుంది అని చెప్పేసి అంటే మధ్యాహ్నం 3:20 నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వేళల్లో అంతా కూడా చూసుకుంటే గ్రహణ పట్టు అంటారు, స్పర్శాకాలం అంటారు దీన్నంతా కూడా. మరియు గ్రహణ సంపూర్ణమైన కాలం అంతా కూడా 5:04 సాయంకాల వేళలో అంతా కూడా ప్రారంభమవుతుంది. సంపూర్ణ విడుపు అంతా కూడా చూసుకుంటే గ్రహణ మోక్ష కాలం అని చెప్పేసి అంటారు. దీనంతా కూడా 6:47 దాకా గ్రహణ కాలం అంతా కూడా సంపూర్ణంగా చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క కాలంలో అంతా కూడా పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. గ్రహణ పట్టు కాలం, విడుపు కాలం అంతా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరిగింది. ఈ యొక్క స్నానానికి పుణ్యమైన ఫలితం అంతా కూడా గ్రహణ స్నానాలు ఆచరించడం వల్ల, పట్టు స్నానం, విడుపు స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గర్భవతులంతా కూడా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదయం వేళల్లో అంతా కూడా 10:30 దాకా ఈ యొక్క భోజనాది కార్యక్రమాలు, అల్పాహారం అంతా కూడా తీసుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది. గ్రహణ నియమాలంతా కూడా ఉదయం వేళల్లోనే భోజనాది కార్యక్రమాలు అంతా కూడా సంపూర్ణంగా ఆచరించాలి. మధ్యాహ్న వేళల్లో అంతా కూడా భోజనాలు చేయకూడదు. రాత్రి వేళల్లో గ్రహణం అయిపోయిన తర్వాత 7 గంటల ప్రాంతం నుంచి మీరంతా కూడా గృహం అంతా కూడా శుద్ధి చేసుకుని పుణ్యవాచన కార్యక్రమాలు అనేది కూడా చేసుకుని జింజం అంతా కూడా మార్చుకున్న తర్వాత గ్రహణ శుద్ధి కాలం అంతా కూడా చేసుకున్న తర్వాత జపానికి అనుష్ఠానం అంతా కూడా చేసుకోవడం, గ్రహణ కాలంలో అంతా కూడా జపానికి అంతా కూడా శ్రేష్టమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే కనుక మంత్రోపదేశం ఉంది, గురువు ద్వారా మంత్రాన్ని తీసుకున్న వాళ్ళంతా కూడా వేద పండితులు కానీ ఈ యొక్క మంత్ర జ్ఞానాన్ని పొందిన వాళ్ళైనా కానీ ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల, ఆ రోజున విశేషంగా గ్రహణ నియమాలు పాటించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం, ఒక జపాన్ని ఆచరించడం వల్ల కోటి రెట్టు ఫలితం అంతా కూడా మీకు లభిస్తూ ఉంటుంది. తద్వారా మీరంతా కూడా దైవతార్చన చేయడం వల్ల, దేవుడి యొక్క నామస్మరణం చేయడం వల్ల, జగన్మాత యొక్క నామస్మరణ మాత్రం చేతిని కోటి సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు దొరుకుతుంది. మీరంతా కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైతే కనుక దోషకాలం అంతా కూడా ఉందో, దోషమంతా కూడా ప్రభావం ఉందో, మీరంతా కూడా తద్దోష పరిహారార్థం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణ కాలంలో అంతా కూడా చంద్రమ మనుషో జాత అని చెప్పేసి అంటారు. ప్రధానంగా మనక్కారకుడైన చంద్రభగవానుడు అంతా కూడా కేతు గ్రహస్థంగా అంతా కూడా జరుగుతుంది. కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో బొబ్బ నక్షత్రం వాళ్ళకి, మరియు మకా నక్షత్రం వాళ్ళకి, ఉత్తర నక్షత్రం వాళ్ళకి, మరియు కర్కాటక రాశిలో వాళ్ళకి కూడా ఈ గ్రహణం అంతా కూడా చూడకూడదు అనమాట. ప్రధానంగా సింహరాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు. ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి వాళ్ళకు కూడా వ్యయ స్థానంలో అంతా కూడా ఈ యొక్క గ్రహణం అంతా కూడా సంభవిస్తుంది. కావున గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. మరియు వృశ్చిక రాశి వాళ్ళకి శుభమైన ఫలితాలు ఇస్తుంది. మరియు వృషభ రాశి వాళ్ళకి కూడా ఈ యొక్క విపరీత ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కూడా విపరీత ఫలితాలు ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే తులారాశి వాళ్ళకి కూడా అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు, మేషరాశి వాళ్ళకు కూడా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణ కాలం అంతా కూడా భారతదేశంలో సంపూర్ణంగా అండమాన్ నికోబార్లో కానీ,
సింగపూర్లో కానీ, లండన్, జర్మనీ మరియు ఇండోనేషియా ప్రాంతంలో, ఏషియా ప్రాంతంలో, ఆస్ట్రేలియా, ఆసియా, లండన్, జర్మనీ అంత ప్రాంతంలో కూడా ఈ యొక్క కాలిఫోర్నియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో అంతా కూడా గ్రహణం అంతా కూడా సంభవిస్తుంది. మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క తద్దోష పరిహారార్థం అంతా కూడా ఎవరికైతే చెప్పామో మీరంతా కూడా ఈ దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న చంద్రగ్రహ దోష నివారణ అంతా కూడా నివారణ అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కంచు పాత్రలో అంతా కూడా ఆవునే తీసుకొని దాంట్లో చంద్రబింబము మరియు ఈ యొక్క సర్పబింబానంతా కూడా తీసుకుని, వెండితో చేసిన బింబానంతా కూడా తీసుకుని బ్రాహ్మణ తుమకంతా కూడా దానం చేయడం వల్ల, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేయడం వల్ల, ఉలవలు బియ్యం అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. తెల్లటి వస్త్రాన్ని దానం చేయాలి. మరియు మీరు ఇక్కడ చూసుకుంటే బియ్యం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే 2 కేజీలు కానీ 5 కేజీలు కానీ ఇదంతా కూడా దానం చేయడం వల్ల అన్నదాన ఫలితం అంతా కూడా జరుగుతుంది. మీరంతా కూడా స్వయంపాక దానం బ్రాహ్మణ ప్రధానంగా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వంతా కూడా పూజ చేయడం వల్ల, మహావిష్ణు స్వరూపంగా భావించి స్వయంపాక దానం చేయడం వల్ల, బ్రాహ్మణత్వంకంతా కూడా భోజనార్థం స్వయంపాక దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. స్వయంపాకం అంతా కూడా దానం చేసుకోవాలి. తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజయోగం కలుగుతుంది. మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, అష్టలక్ష్మి శ్రీనివాసంగా ఉంటుంది. తద్వారా ఈ యొక్క గ్రహణ నియమాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మనకారకుడైన చంద్రుడికంతా కూడా ఇక్కడ గ్రహణం కలుగుతుంది కావున మనస్సు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులంతా కూడా ప్రధానంగా చంచలమైన మనస్వభావంతో ఉంటారు కావున చంచలత్వం అనేది ప్రధానంగా ఉంటుంది. తద్దోష పరిహారార్థం అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా క్షీరాభిషేకం చేయించడం, ప్రధానంగా అన్నాభిషేకం చేయించడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే గోమాతకి ఎవరైతే కనుక పచ్చిక తెలకపెండి గ్రాసాన్నంతా కూడా మీరు గ్రహణ నియమాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహణ నియమాలంతా కూడా పాటించండి, శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే దేవతార్చన చేసుకుంటుంటారో, భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటారు, కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. శతసహస్ర అశ్వమేధ యాగాలు చేసుకున్న ఫలితం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా మంత్రసిద్ధులు కానీ, జ్ఞానులు కానీ, వేద పండితులు కానీ ఎవరికైతే మంత్రోపదేశం ఉన్న వాళ్ళైతే కనుక ఆ మంత్రాన్ని, వేద మంత్రాన్ని అంతా కూడా మూల మంత్రాన్ని జపాన్ని అనుష్ఠానం చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా మంత్రసిద్ధి, మంత్ర జ్ఞానం పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఈ తద్దోష పరిహారార్థం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేయడం, దశదానాలు, షోడశ దానాలంతా కూడా ఆచరించడం వల్ల మీకు యజ్ఞాది ఫలితం కలిగిన ఆస్కారం ఉంటుంది. కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి జాతకరీత్యా చంద్రభగవాన్ నీచస్థానంలో ఉన్న జాతకరీత్యా ఉన్న చంద్రభగవాన్ దోషం కానీ, ఈ యొక్క రాహుకేతు దోషాలు కానీ నివారణ అవ్వడానికి మీరు ఖచ్చితంగా ఈ దానాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. తద్వారా మీకు శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. మీరంతా కూడా గ్రహణ నియమాల్లో అంతా కూడా మధ్యాహ్న కాలంలో ఈ యొక్క స్పర్శాకాలం అనేది ఉంది కావున ఈ యొక్క గ్రహణ స్పర్శాకాలం వెడుపు కాలం అంతా కూడా చూసుకుంటే 5:36 నుంచి ప్రధానంగా 6:47 దాకా సంపూర్ణమైన విడుపు అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సాయంకాల వేళల్లో అంతా కూడా జరుగుతుంది. చంద్రోదయ కాలానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. మనకు మధ్యాహ్న కాలంలో చంద్రోదయం కాదు, కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రోదయ కాలం అంతా కూడా ముందుగానే, అంటే మనకు భారతదేశంలో అంతా కూడా చంద్రోదయ కాలం ప్రధానంగా చూసుకుంటే 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో కానీ జరుగుతూ ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ రోజున ఈ యొక్క పౌర్ణమి వెల్లుడు, పాల్గొన మాసంలో పౌర్ణమి వెల్లులో అంతా కూడా మంగళవారం సంభవించింది కావున ప్రధానంగా ఇక్కడ అంగారకుడు సంబంధించిన రాశులు కానీ, మరియు చంద్రుడు సంబంధించిన రాశులైనా కానీ, చంద్రుడు నీచ స్థానంలో ఉన్న రాశులైనా కానీ మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క తద్దోష పరిహారార్థం గ్రహణ నియమాలంతా కూడా పాటిస్తూ దేవతార్చన చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రం చేతిని కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. మీరంతా కూడా గ్రహణ నియమాలు పాటించండి, పుణ్యస్థానాలు ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ. విపరీత ఫలితాలు వచ్చే రాశులంతా కూడా చూసుకుంటే పాల్గొన మాసం ఈ యొక్క చంద్రగ్రహణం ప్రధానంగా కేతు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సింహరాశిలో అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క మకా పుబ్బ నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది కావున ఈ రాశుల వాళ్ళకి విపరీత ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సింహరాశిలో సంభవిస్తుంది కాబట్టి వీళ్ళకి విపరీత ఫలితం అనేది సంభవిస్తుంది. కన్యారాశి జాతకులకంతా కూడా వ్యయస్థానంలో ఈ యొక్క సింహరాశి అవుతుంది. వ్యయస్థానం అంతా కూడా వ్యయస్థానంలో ఈ యొక్క కేతు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవిస్తుంది కావున వీళ్ళకి విపరీత ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకు కూడా ఇక్కడ సప్తమ స్థానంలో జరుగుతుంది కావున ప్రధానంగా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అష్టమ స్థానంలో జరుగుతుంది కావున మీరంతా కూడా మకర రాశి వాళ్ళకు కూడా అష్టమ స్థానంలో జరుగుతుంది కావున మీకంతా కూడా ఈ యొక్క విపరీత ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకంతా కూడా చూసుకుంటే మీకు కూడా మిశ్రమైన ఫలితాలుగా
మరియు విపరీత ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. శుభ ఫలితాలు వచ్చే రాశులంతా కూడా చూసుకుంటే తులారాశి వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు, విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం, కేతు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శుభ ఫలితాలు వచ్చే రాశులంతా కూడా తులారాశి, వృశ్చిక రాశి, మిథున్ రాశి మరియు మీనరాశి వాళ్ళకి అత్యంత రాజయోగాన్ని ఇచ్చే ఈ యొక్క చంద్రగ్రహణంగా ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా దైవతార్చన చేసుకోవడం వల్ల మీ పూర్వ జన్మలో చేసుకున్న పాపాలంతా కూడా నివారణ అయ్యి ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా అనుభవించడానికి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా దేవతార్చన చేసుకోవడం, భగవంతుడి యొక్క నామస్మరణ జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీరంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహణ శూల గ్రహణ ఈ యొక్క వేద అనేది కాలాల్లో అంతా కూడా మీరు పాటించాలి. ప్రధానంగా చూసుకుంటే గ్రహణ కాలంలో అంతా కూడా భోజనం చేయకూడదు. మధ్యాహ్న కాలంలో అసలు భోజనం చేయకూడదు. సాయంకాలం గ్రహణ విడిపు అయిపోయిన తర్వాత 7 గంటల ప్రాంతం తర్వాత గృహం అంతా కూడా శుద్ధి చేసుకొని మీరంతా కూడా గోమూత్రం కానీ వీటితో అంతా కూడా శుద్ధి చేసుకొని మీరంతా కూడా ఈ యొక్క భోజనాది కార్యక్రమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గర్భవతులంతా కూడా నియమాలు పాటిస్తూ ఉండాలి. ప్రధానంగా గ్రహణ కాలంలో అంతా కూడా ఎటువంటి తిరగడం కానీ ఎటువంటి ఈ యొక్క ఒకటే ప్రాంతంలో కూర్చొని భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ప్రభావం, గ్రహణ ప్రభావం అంతా కూడా మీ మీద లేకుండా ఉంటుంది. ప్రధానంగా మనస్సుకు సంబంధించింది కావున చంద్రగ్రహణం అనేది మనస్సుకు సంబంధించింది. ప్రధానంగా ఎటువంటి ఆందోళనలు ఆలోచనలు మీరంతా కూడా లేకుండా భగవంతుడి యొక్క నామస్మరణ వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ దేశంలో వాళ్ళకంతా కూడా గ్రహణ నియమాలంతా కూడా పాటిస్తున్నారు. ప్రధానంగా ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, జర్మనీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లండన్, సింగపూర్, కాలిఫోర్నియా, తర్వాత ఏషియా, నార్త్ అమెరికా, తర్వాత చూసుకుంటే ఆస్ట్రియా, ఇండోనేషియా ప్రాంతంలో అంతా కూడా, థైలాండ్ ప్రాంతంలో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. గ్రహణం అనేది కనబడుతూ ఉంటుంది. అందరూ కూడా ఈ పాటింపు అనేది గ్రహణ పాటింపు అనేది పట్టించడం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందరికి కూడా పరిష్కార నియమాలంతా కూడా గ్రహణ విడిపైపోయిన తర్వాత మీరంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గ్రహణం అనేది ఈ యొక్క పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే జపసిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే సాధువులు ఉన్నారో, ఎవరైతే సాధకులు ఉన్నారో మీకంతా కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో అంతా కూడా దేవత సాధన చేయడం వల్ల మంత్ర జ్ఞానము, మంత్రసిద్ధి జ్ఞానము, వేద పండితులు, వైదికమైన కర్మలు చేసే వాళ్ళంతా కూడా పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా మంత్రయోగం, సిద్ధియోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడి యొక్క కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా లభిస్తూ ఉంటుంది. మంత్రజ్ఞానం, మంత్రశక్తి అంతా కూడా లభిస్తూ ఉంటుంది. తద్వారా భగవంతుడి యొక్క నామస్మరణ, మూలమంత్ర జపాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎవరైతే గురోపదేశం పొంది ఉన్నారో మీరంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఆసనం మీద కూర్చొని ప్రశాంతంగా జపాన్ని అంతా కూడా ప్రారంభించుకోవడం, పట్టు స్నానం, విడుపు స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. పితృదోష నివారణ అవుతుంది. పితృదేవతలకంతా కూడా శాశ్వతంగా మీకంతా కూడా మోక్ష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క గ్రహణ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా సంపూర్ణమైన ఫలితాలంతా కూడా మాకు జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం. తులారాశి జాతకులకి మార్చి నెల 3వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే పౌర్ణమి, ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున, మంగళవారం రోజున చంద్రగ్రహణం అంతా కూడా సంభవిస్తుంది. కేతు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా మక్క పుబ్బ నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది. సింహరాశిలో సంభవిస్తుంది. కావున తులారాశి జాతకులకంతా కూడా అత్యంత రాజయోగాన్ని ఇస్తుంది, శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, శ్రీసూక్త పారాయణం చేసుకోవడం వల్ల మహాలక్ష్మి యొక్క మూలమంత్రాన్ని అంతా కూడా ఎవరైతే మంత్రోపదేశం పొందుతున్నారో మీదంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ రోజున అంతా కూడా మీరంతా కూడా ప్రాతకాలంలో భోజనాది కార్యక్రమాలు అంతా కూడా సంపూర్ణంగా 10:30 వరకు మొత్తం అంతా కూడా ఆచరించడం, మరియు వృద్ధులు, చిన్నపిల్లలకంతా కూడా వీలైన తొందరగానే భోజనం పెట్టడం అనేది చేస్తూ ఉంటాయి కనుక మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సాయంకాల వేలం అయిపోయిన తర్వాత 7 గంటల తర్వాత అంతా కూడా ఇల్లంతా శుద్ధి చేసుకొని ఈ యొక్క భోజనాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ నియమాలంతా కూడా పాటించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. తెల్లటి వస్త్రాన్ని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.